వెల్కమ్ టు మహాత్మా టీవీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల విజయ అవకాశాలని శాసించే స్థాయిలో ఆ కాలనీవాసులు ఉన్నారు. అయితే ప్రజాప్రతినిధుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ కాలనీవాసుల దశాబ్దాల సమస్య తీర్చే నాథుడే కరువయ్యాడు. ఎవరైనా చనిపోయారంటే ఆ 2 రోజులు వారికి నరకయాతనే. శవాలను ఇంటి ముందు వేసుకొని ఆందోళన చేయాల్సి వస్తుంది. చివరకు పోరాటమే శరణ్యమని భావించి శవాలతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఆ కాలనీవాసులకు దాపరించింది. ఇంతకు ఆ బాధితులు ఎవరంటే శ్రీ సత్యసాయి జిల్లా చులమత్తూరు మండలం కొర్లకుంట ఎస్సీ కాలనీవాసులే. పార్టీలకు వారి ఓట్లు కావాలి, వారి సమస్యలు తీర్చే ఓపిక తీరిక మాత్రం ఆయా పార్టీల నేతలకు లేకపోవడం వారు చేసుకున్న దురదృష్టం. ఎన్నికల సమయంలో నేతల హామీలను నమ్మి ఓట్లు వేయడం, ఎన్నికల అనంతరం నేతలు వారిచ్చిన హామీలను గాలికి వదిలేయడం, ఆ తర్వాత తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేయడం వారికి పరిపాటిగా మారింది. కొర్లకుంట ఎస్సీ కాలనీ నుండి శ్మశాన వాటికకు దారి లేకపోవడంతో ఎవరైనా చనిపోయినప్పుడు శవాలను పొలాల గట్ల వెంట పడుతూ లేస్తూ తీసుకెళ్లాల్సి వస్తుంది. శ్మశాన వాటికకు దారి చూపాలని దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఇప్పటిదాకా పరిష్కారం చూపని పాపాన పోలేదు. ఈ క్రమంలో గడిచిన 10 రోజుల నుంచి కొర్లకుంట ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. గత శుక్రవారం గంగేశమ్మ అను పెద్దవిడ మరణించడంతో ఆమె శవంతో గ్రామంలో ఆందోళన చేపట్టారు. పోలీస్, రెవెన్యూ అధికారులు గ్రామానికి వెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో దహన సంస్కారాలు చేశారు. అయితే అధికారులు సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టకపోవడంతో కొర్లకుంట ఎస్సీ కాలనీవాసులు మరుసటి రోజు నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు చులమత్తూరు మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు 4 రోజులు రిలే నిరాహార దీక్షలు చేశారు. అక్కడే వంటవార్పు చేసినా అధికారుల్లో చరణం లేకపోవడంతో ఈ నెల 7వ తేదీ నుండి 70 కిలోమీటర్ల మేర శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. అప్పటికి అధికారుల్లో చలనం రాకపోతే శ్మశాన వాటిక రహదారి కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొంటున్నారు. కొర్లకుంట ఎస్సీ కాలనీవాసులు ఆందోళనకు ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు సాకే హరి, బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ మరియు జ్యోతి, సిపిఐ హిందూపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, సిపిఎం వ్యవసాయ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, దేమకేతేపల్లి రాజేష్ మద్దతునిస్తూ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఎస్సీ కాలనీ శ్మశానానికి దారి వెంటనే, ఉర్లకుంట 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 ఎస్సీ కాలనీ శ్మశానానికి దారి వెంటనే. తహసీల్దార్ వెంటనే రావాలి, తహసీల్దార్ వెంటనే రావాలి, తహసీల్దార్ వెంటనే రావాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ రావాలి, కలెక్టర్ వెంటనే స్పందించాలి. ఎంఆర్ఓ రావాలి, ఎంఆర్ఓ రావాలి, ఎంఆర్ఓ రావాలి, కలెక్టర్ వెంటనే, కలెక్టర్ కలెక్టర్ ఇప్పుడు వచ్చిందా ఇదేనా ఇప్పుడు వచ్చింది సార్? మేమేమన్నా మేమేదో ఒక కాలనీ వాళ్ళు లేకుంటే వాళ్ళకు మద్దతుగా వచ్చిన సంఘాలు వామపక్ష పార్టీలే అని మీరు అనుకోవద్దు. ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులంతా ఏకం చేసి ఎక్కడ అగ్గి పెట్టాలో, ఎక్కడ మంట పెట్టాలో
ఎవరికి ఏ రీతిలో బుద్ధి పెట్టాలనేది కూడా మాకు తెలుసు. అది ఆచరణలో అతి తొందరలో కూడా జరుగుతుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ దళితుల శక్తి, ఈ దళితుల ఆలోచన మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడుల్లో ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పులేని ఆదర్శంగా తీసుకొని వారిద్దరూ అడుగుజాడుల స్ఫూర్తితో ఎన్నో ఉద్యమాలు చేశాం కాబట్టి మరిన్ని ఉద్యమాలైనా చేసి ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి తప్ప ఈ కూటమి ప్రభుత్వం నాయకులు, ఈ రెవెన్యూ అధికారులు ఎప్పుడూ మనకి చేసిన సందర్భాలు లేవు. వీళ్ళు చేస్తారన్న నమ్మకం కూడా మనకు లేదు. కాబట్టి ఖచ్చితంగా మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడుల్లో అందరినీ కలిసి కట్టుగా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మనమంతా సమన్వయంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి జై భీములు సెలవు చేసుకుంటున్నాం. జై భీమ్.